ఓం శాంతి. ఈరోజు 13వ రోజు దేహంతో అతీతం యొక్క అనుభవం చేద్దాము. మహావాక్యము: బాప్దాదా సంపూర్ణ స్థితిని ఎదురుగా పెట్టుకొని అడుగుతున్నాను, మరియు మీరు మీ గడిచిపోయిన పురుషార్థంను ఎదురుగా పెట్టుకొని ఆలోచించండి. స్వమానము: నేను సెకండులో అవ్యక్త స్థితి యొక్క అభ్యాసిని. ఆత్మ శ్రేష్టమైన సంపూర్ణ స్థితిని పొందే మాస్టర్ బీజరూప ఆత్మను. యోగాభ్యాసము: ఆత్మనైన నాకు దేహం యొక్క అవసరమే లేదు. దేహం యొక్క కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిగా అవుతూ స్థిరమవుతున్నాయి. మాట్లాడాలి అనుకున్నా మాట్లాడలేకపోవడం, చూస్తూ కూడా చూడనట్లు ఉండడం, మరియు ఆలోచన యొక్క లోతైన స్థితిలో స్వయాన్ని అనుభవం చేస్తున్నాను. ఆలోచనలు స్వతహాగా సమాప్తం అవుతున్న స్థితి. ఆలోచిస్తూ లోతైన శాంతిలోకి వెళ్తున్నాను. ఆలోచనలన్నీ స్థిరమవుతున్నాయి. అలౌకిక ఆనందం యొక్క అనుభవం అవుతుంది. నేను ఆత్మ పరమాత్మ తండ్రి వద్ద స్వయాన్ని మాస్టర్ బీజరూప స్థితిని అనుభవం చేస్తున్నాను. ఇలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. పూర్తి శాంతి. జ్యోతిర్మయి బీజరూప తండ్రిని చూసే సుఖం. ఈ పరమానందదాయకమైన క్షణాలు ఎంత అతీతమైన అనుభవం అవుతుంది. లోతైన శాంతి యొక్క స్థితి అనుభవం అవుతుంది. ఎలాంటి ఆలోచనలు లేవు. పూర్తి శాంతి. నిశ్చింత స్థితి. కానీ చాలా శక్తివంతమైన స్థితిని అనుభవం చేస్తున్నాను. బీజరూప తండ్రి నుండి వస్తున్న సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ నాకు ఎంతో బలాన్ని అందిస్తుంది. ఆత్మ తన సంపూర్ణ స్థితిని సహజంగానే అనుభవం చేస్తుంది. ఓం శాంతి.